కోట శ్రీనివాసరావు నటనకు ఆయన నిజంగా పెట్టని కోటే. ఎన్నో వందల పాత్రలు, ఎంతో విలక్షణ నటన వైవిధ్యం. అది కామెడీ అయినా, విలనిజమైనా, ఇంటి పెద్ద అయిన రోల్ అయినా అది కోట చేస్తేనే పండుతుంది అనేలాగా ఉంటుంది ఆయన నటన. తొలినాళ్లలో విలనిజానికి కేర్ ఆఫ్ కోట శ్రీనివాసరావు. ఆ తర్వాత కామెడీకి షిఫ్ట్ అయ్యారు కోట. సీనియర్ నటులతో అయినా, తన సమకాలీన యాక్టర్లతో అయినా, ఇక హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ప్రస్తుత నటులతో స్క్రీన్లో కోట ఉన్నారంటే అక్కడ సీన్ పండాల్సిందే. ఇక ఏం తమ్మి అంటూ ఆయన తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఇక ప్రతి ఘటన సినిమాలో నెగటివ్ రోల్లో అద్భుతంగా నటించారు. తన నటనతో విలనిజానికి కొత్త భాష్యం చెప్పారు కోట. రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్ల పాటు అలరించిన కోట ప్రాణం ఖరీదు సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు. కెరీర్ ప్రారంభంలో సహాయ నటుడిగా, విలన్గా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. పాత తరం నటులతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ ఇలా దాదాపు టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆహనా పెళ్లంట సినిమా పిసినారి పాత్రలో అద్భుతమైన నటనను పండించారు కోట. ప్రతిఘటన సినిమాలో ప్రతి నాయకుడు పాత్రలో విమర్శల ప్రశంసలు అందుకున్నారు. యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, శివ, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం లాంటి ఎన్నో చిత్రాల్లో నటించి ఆడియన్స్ ని అలరించారు. కోట శ్రీనివాసరావు నటనకు ఆయన నిజంగా పెట్టని కోటే. ఎన్నో వందల పాత్రలు, ఎంతో విలక్షణ నటనా వైవిధ్యం. అది కామెడీ అయినా, విలనిజమైనా, ఇంటి పెద్ద అయిన రోల్ అయినా అది కోట చేస్తేనే పండుతుంది అనేలాగా ఉంటుంది ఆయన నటన. తొలినాళ్లలో విలనిజానికి కేర్ ఆఫ్ కోట శ్రీనివాసరావు. ఆ తర్వాత కామెడీకి షిఫ్ట్ అయ్యారు. సీనియర్ నటులతో అయినా, తన సమకాలీన యాక్టర్లతో అయినా, ఇక హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ప్రస్తుత నటులతో స్క్రీన్లో కోట ఉన్నారంటే అక్కడ సీన్ పండాల్సిందే. ఇక ఏం తమ్మి అంటూ ఆయన తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఇక ప్రతిఘటన సినిమాలో నెగిటివ్ రూల్లో అద్భుతంగా నటించారు. మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక తండ్రిగా, విలన్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకతని సంతరించుకుంటున్నటువంటి సందర్భం. కొన్ని చిత్రాలు కోట శ్రీనివాసరావు గారి వల్లే ఆడినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. మరి 750 చిత్రాల్లో వారు నటించడమే కాకుండా సినిమాల్లో జీవించినటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి నంది అవార్డ్స్ కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, పైమా అవార్డ్స్ కానివ్వండి, మరి వారికి వచ్చి రావడమే కాకుండా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా, ఆ తర్వాత రంగస్థలంలో నాటకాలు వేస్తున్నటువంటి సందర్భంలో మరి చలనచిత్ర పరిశ్రమకు రావడం, వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. కొంతమంది చరిత్రలో మరి పుట్టడం, చనిపోవడం అనేది సర్వసాధారణమైనప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారికి నాకు చాలా అనుబంధం. చాలా సందర్భాలలో వారి ఆరోగ్యరీత్యా కూడా నేను చాలా సందర్భాల్లో వారితో మాట్లాడటం. రెండవది, శాసనసభలో కూడా ఒక ఎమ్మెల్యేగా మేమందరం కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ప్రతిరోజు వారి దగ్గర కూర్చొని చాలా విషయాలు నేర్చుకుంటున్నటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈరోజు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఇటువంటి గొప్ప నటుడిని కోల్పోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. మరి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా సంతాపాన్ని ప్రకటిస్తాను. 4 దశాబ్దాల ఒక ప్రయాణం సినిమాలో. నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన తీక్ష్ణత, ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చి 2-3 దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం, ఎన్నో సినిమాలు. చాలా విశిష్టమైన వ్యక్తి, అందరికి నచ్చడు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన. ఒక అద్భుతమైన నటుడు. ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది, ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది. పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం, కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు. దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది, ఒక అవగాహన ఉండేది, ఆయనది ఒక ప్రెజెన్స్. చాలా అద్భుతమైన నటుడు. తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించదగ్గ ఒక కళాకారుడు. ఆయన చేయాల్సింది, ఆయన పాత్రలు మనం మర్చిపోలేము, ఆయన సటైర్లు మర్చిపోలేము. తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసిన ఆ నొప్పిని ఎప్పుడూ బయట ఒక మెలోడ్రామాగా ఆయన వాడుకోలేదు. అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అజాత శత్రువుగా అందరికీ నచ్చే బతకడం కన్నా నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా, అది చాలా అరుదు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన కళాకారుడు. విల్ గోయింగ్ టు మిస్ హిమ్. బట్ ఆయన మన తెలుగు పరిశ్రమకి, ప్రేక్షకులకి ఇచ్చిన అద్భుతమైన పాత్రలు, ఆ మూలంగా ఆయన చేసిన పనులు, ఆయన చెప్పిన కథలు ఎప్పుడూ గుర్తుంటాయి. థ్యాంక్ యూ కోటా గారు ఫర్ ఎవ్రీథింగ్. వి లవ్ యూ. కోటా శ్రీనివాసరావు అనే బ్రాండ్ని ఈ తరంలో ఉండేవాళ్ళు ఎవరు రీచ్ అవ్వలేరు, జరగదు. ఎంతటి విలక్షణ నటుడో మనందరికీ తెలిసిందే. కానీ తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలనేది ఆయన ఇది. లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అతను నటించలేకపోవటం, నేను ఈ మధ్యనే ఒకసారి వచ్చి కలిసినప్పుడు తను బాధ ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే నేను మనుషుల్లో తిరుగుతూ ఉంటే నాకుండే ఎనర్జీ వేరు, నేను ఇంట్లో కూర్చొని ఉంటే నాకుండే డిస్కంఫర్ట్ అని. ఏదేమైనప్పటికీ ఒక మహోన్నత వ్యక్తి, గొప్ప నటుడు, నాకు చాలా ఆప్తుడు. అంటే నా సినిమాలకి డబ్బులు లేకుండా కూడా పనిచేసిన నటుడు ఆయన. అంటే ఒక ప్రొడ్యూసర్ కష్టాలు తెలిసినటువంటి నటుడు. ఇలాంటి మహత్తరమైన వ్యక్తి నటుడు నిర్మాతలుగా దొరకడు. నేను ఆల్ ఇండియా ఫెడరేషన్ తరఫున, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున, తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఒక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని వాళ్ళని భగవంతుని ప్రార్థిస్తున్నారు. వందే మాతరం సినిమా చాలామందికి బ్రేక్ ఇచ్చినటువంటి సినిమా. ముఖ్యంగా కోటా గారికి కూడా చాలా పెద్ద బ్రేక్ అది. ఆ తర్వాత ప్రతిఘటన. సో అట్లా టి కృష్ణ గారు, మా అన్నగారు టి కృష్ణ గారు, మాదాల రంగారావు, వీళ్ళ ఈ నేపథ్యానికి ఆయనకు ఎక్కువ దగ్గర సాన్నిధ్యం ఉంది. తర్వాత కాలంలో అందరూ ఇక్కడ ఫిలిం నగర్లోనే ఉంటాం కాబట్టి చాలా సందర్భాల్లో వారిని కలవడం జరిగింది. సరే, అనారోగ్యం అందరికీ వచ్చేదేది తప్పకుండా. నిజంగా ఆయన చాలా గొప్ప అచీవ్మెంట్ చేశాడు. మనం అందరం గుర్తుపెట్టుకునే ఒక గొప్ప మహానటుడు. వారి మరణం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకు చాలా తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను. కోటా శ్రీనివాసరావు గారి గురించి, ఆయన యాక్టింగ్, ఆయన తెలుగు సినిమా చేసిన సేవ గురించి నేను చెప్పేంత స్థాయి కూడా నాది కాదు. పర్సనల్గా నాకు చాలా పెద్ద లాస్. చాలా మంచి ఫ్రెండ్, మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, చాలా చాలా క్లోజ్ అయిన వ్యక్తి. అతను అంటే చాలా ఇష్టపడేవాడు. నేను కూడా అట్లానే ఇష్టపడేవాడిని.
ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ యాక్టర్ అంటే ఏదైనా చేశాడు. కాల్ షీట్ కానీ డబ్బు కానీ అసలు సినిమా కోసం, తెలుగు సినిమా కోసం, తెలుగు ప్రొడ్యూసర్స్ కోసం కానీ ఆయన ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. అంత మంచి వ్యక్తి. ఆయన లైన్ లోడ్ తీర్చలేం. పర్సనల్ లాస్ ఆయన ఆత్మహత్య శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తెలుగు భాష గురించి, తెలుగు నటుల గురించి, తెలుగుని ఎంత అభివృద్ధి చేయాలా అన్న దాని మీదే తపన పడుతుండేవాడు. అందరికీ చెప్తుండేవాడు. అందరిని పిలిచి ఆయన రా, ఇలా కాదు, మా అసోసియేషన్ ఎంకరేజ్ చేయండి, ఇక్కడ వాళ్ళకి పని కల్పించండి అని చెప్తుండేవాడు. ఆయన తాపత్రయం ఆయన అంత వయసులో కూడా ఇంకా నాకు నటించే ఓపిక ఉందిరా, నేను రెడీ టు యాక్ట్, పని కల్పించండి రా బాబు, పిలిపించు, ఎక్కడైనా వచ్చి చేస్తానని చెప్తుండేవాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ